సంఘము నశించిపోకుండా కాపాడుపడుతూ ఉన్నదంటే, సంఘము నశించిపోకుండా రక్షించబడుతూ ఉన్నదంటే, సంఘము నాశనము కాకుండా పరిశుద్ధపరచబడుతుందంటే దానికి కారణము యేసుక్రీస్తు ప్రభువుల వారే. నేడు సంఘము రక్షించబడుతూ ఉన్నది. శ్రమలను తట్టుకోగలుగుతున్నామంటే మన ధన్యత కాదు. కష్టములను వచ్చినా సంఘము కాపాడుతుందంటే మన గొప్పతనం కాదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన సంఘమును కాపాడుతున్నాడు. ఎందుకంటే సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘమును ఎవరు కూడా ఏమీ చేయలేరు. కొన్ని ఆటంకాలు పరచవచ్చు, కొన్ని ఇబ్బందులు కలగజేయవచ్చు, దాడులు చేయవచ్చు, కానీ సంఘాన్ని ఎవరు కూడా నాశనము చేయలేరు. సంఘము జీవము గలది. జీవము గల సంఘములో మనం ఉన్నాము. జీవాధిపతి అయిన ఆ దేవుని కనుసన్నల్లో మనం ఉన్నాము. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరమును వింటావో మొట్టమొదట ఏం చేయబడతావండి? ఆశీర్వదించబడతావు. అబ్రహాము ఆశీర్వాదములు అన్ని కూడా కదా దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడను. నేను ఆశీర్వించబడ్డా, మీరందరూ కూడా ఆశీర్వించబడ్డారు. హల్లెలూయా, ఆమేన్. చెప్పండి ఆమేన్. సంఘమంతా కూడా ఆశీర్వించబడింది. మనం దేవుని స్వరమును వినేవారము. నా గొర్రెలు నా స్వరమును వినును. మనము యేసయ్య బిడ్డలము. నువ్వు చూడండి, యేసయ్య బిడ్డలముగా మనము యేసయ్య సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచును గాక. యేసుక్రీస్తు ప్రభువు కేవలం రక్షించడం మాత్రమే కాదు, ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు.